ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసి తుమ్మడేటి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు. ఇది వాస్తవం కాదు. చాలా సంవత్సరాల నుంచి తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదు, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదు, లేకపోతే ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయని చేసింది. కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్. ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ మన జీవితాలందరూ తాకట్టు పెట్టి, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుతి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. ఆ తర్వాత మేడిగడ్డను మొదలుపెట్టిండ్రు. మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి ఆ నీళ్లు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయాలంటే నేను అనుకుంటున్నా బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరిని అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డీఎస్ఏ. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము.